తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్కి ఆంధ్ర వాళ్ళతో పనిపడింది. కానీ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత అదే ఆంధ్ర వాళ్ళని కేటీఆర్ బ్లాక్ లిస్ట్లో పెట్టమని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కొన్ని డిమాండ్లు చేస్తున్నాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఏంటి ఆంధ్రాకి చెందిన కొంతమంది కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్లో పెట్టమనడం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో ఏమో టీఆర్ఎస్కి అలాగే కేటీఆర్కి ఆంధ్ర వాళ్ళతో అవసరం పడింది, పని పడింది కాబట్టి ఆంధ్ర వాళ్ళకి మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఆంధ్ర వాళ్ళతో అవసరం లేదని భావించే ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్లో పెట్టమని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన డిమాండ్లు చేస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదా కల్లగుంట ఫ్యామిలీ ప్రధానంగా ఉద్యమంలో ఏం చెప్పారు? ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టండిను, లేదంటే ఆంధ్ర వాళ్ళని తన్ని కొట్టండి అని రకరకాలుగా మాట్లాడారు. కేసీఆర్ అయితే అనేక రకాల పరుషు పదజాలం వాడారు. ఆంధ్ర వాళ్ళు నిలదీస్తే మేము గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళని మేము అనేది అందరిని కాదని చెప్పి మళ్ళా ఒక లాజిక్ ప్లే చేశారు. సరే, వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేశారు, తెలంగాణ వచ్చిందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? మేము ఇచ్చాము, ఆయన ఉద్యమాన్ని చూసి కాదు అని చెప్పి మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాము కాబట్టి వచ్చింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సరే, వాళ్ళ ఉద్యమం చేయబట్టి వచ్చిందా లేకపోతే వీళ్ళు ఇవ్వబట్టి వచ్చిందా పక్కన పెడితే మొత్తానికి తెలంగాణ వచ్చింది. ఎందుకు తెలంగాణ కోరారు? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇదే కదా, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోరలేరు. ఆంధ్ర వాళ్ళని తరిగి కొట్టాలి, దోపిడీదారులు, ఇదే కదా అందువాళ్ళు. మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2023 దాకా ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఎవరు? కాంట్రాక్టర్స్. ఇదే నీళ్ల కోసం వర్క్ చేసింది ఎవరు? కాంట్రాక్టర్స్, ఆంధ్ర వాళ్ళే కదా. అందులో ప్రధానంగా మెగా కృష్ణారెడ్డి మెగా సంస్థ ఉంది కదా. సో మెగా సంస్థని పక్కన పెట్టుకొని కేసీఆర్ చేశాడనేది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు కదా. తెలంగాణ సమాజం కల్లారా చూసింది కదా. ఎవడో కాళేశ్వరం అనేది ఒక పెద్ద మణిహారం తెలంగాణకి అని చెప్తుంటాడు కదా కేసీఆర్. నువ్వేం చేసావు 10 సంవత్సరాలు అంటే ఆయన మొట్టమొదటి చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. అదే కదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి కదా. మెగా కృష్ణారెడ్డి కదా. మరి కాళేశ్వరం కూలిపోయింది కదా, కాళేశ్వరం పిల్లర్స్ కూలిపోయినాయి కదా. మరి కూలిపోయినప్పుడు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కదా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ఇప్పుడు సుంకేశ్లో గోడ కూలిపోయింది అని చెప్తున్నాడు. సుంకేశ్లో గోడ కూలిపోయింది, అది మెగా కృష్ణారెడ్డి కట్టాడు. సో మెగా కృష్ణారెడ్డిని మీరు మెగా కాంట్రాక్ట్ సమస్యలు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టడం లేదనేది రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు కేటీఆర్ లేటెస్ట్గా. సుంకేశ్లో గోడ కూలిపోయింది, అది కట్టింది మెగా వాళ్ళు కాబట్టి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు. మరి ఇదే మెగా కృష్ణారెడ్డితో 10 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి తెలంగాణలో ఉండేటువంటి మేజర్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకే ఇచ్చారు కదా. మరి వాళ్ళకే ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టమంటున్నారు? అంటే అధికారంలో ఉన్నప్పుడేమో ఆంధ్ర వాళ్ళు కావాలి, అధికారం పోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఆంధ్ర కాంట్రాక్ట్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. అంటే సెంటిమెంట్ని మళ్ళీ రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ మీదనే బతికారు వీళ్ళు. రాజకీయంగా వీళ్ళు బతికున్నారని అంటే కేవలం సెంటిమెంట్ మీదనే బతికున్నారు. ఆ సెంటిమెంట్ని చెప్పి వెగటు పుట్టించారు. తెలంగాణ సమాజానికి కూడా వెగటు పుట్టించారు. దాని ఫలితమే 2023లో వచ్చినటువంటి అసెంబ్లీ ఫలితాలు. ఇప్పటికీ కూడా మళ్ళీ అదే సెంటిమెంట్ తోటి మళ్ళీ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఏమో ఢిల్లీలో వీళ్ళు బీజేపీ తోటి డీల్ కుదుర్చుకొని బీజేపీ తోటి విలీనం చేయబోతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెబుతున్నాడు. ఆ డీల్ కూడా ఏంటనే వివరాలు కూడా చెప్పారు. ఏం చెప్పాడు? గవర్నర్గా కేసీఆర్ని, అలాగే కేటీఆర్ని ఏమో కేంద్రంలో తీసుకుంటాడు, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారు. హరీష్ రావుకి ఏమో ఇక్కడ బీజేపీలో ఏదో ఒక పదవి ఇస్తారు అని చెప్పారు. కవితకేమో రాజ్యసభ ఇస్తారు, ఇలా చెప్పారు. డీల్ కుదిరిపోయింది, డీల్ సెట్ అయిపోయింది. కవిత అక్కడ జైలు నుంచి బయట రాబోతుంది, తిహార్ జైలు నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు ముఖ్యమంత్రి హోదాలో. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు ఆ డీల్ కరెక్టా కాదా అనేది చర్చ జరుగుతుంది. చాలా కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదు, క్లోజ్ అయిపోయింది, ఆ పార్టీ రద్దు కాబోతుంది, ఆ పార్టీని విలీనం చేస్తారు బీజేపీలు అనేది చాలా కాలంగా నడుస్తుంది. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఢిల్లీ వెళ్ళి డీల్ కుదుర్చుకున్నారని చెప్పేసి ఆల్రెడీ
చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో దానికి ఒక ముద్ర వేశారు రేవంత్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని సెంటిమెంట్ని తీసుకొచ్చి ఏదో రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం తప్పితే మెగా కృష్ణారెడ్డి నువ్వు బ్లాక్ చేయటం కాదు. అసలు మెగా కృష్ణారెడ్డి మీద వచ్చినటువంటి సంస్థ మీద వచ్చినటువంటి ఆరోపణలు మరొక సంస్థ మీద వచ్చినాయా? ఇదే మెగా సంస్థ మీద బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి విజిలెన్స్కి కంప్లైంట్ చేశారు కదా, సిబిఐ కంప్లైంట్ చేశారు కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడరు జెట్సన్ బక్కా ఆయన ఎన్నిసార్లు చేశాడు, ఆయన ధర్నాలు కూడా చేశారు కదా, మెగా సంస్థ మీద కంప్లైంట్స్ చేయండి, జిఎస్టీ 30,000 కోట్లు ఎగ్గొట్టారు అని చెప్పి ఆయన పోయి కంప్లైంట్ చేశారు కదా. మరి మీరు ఎందుకు ఆ రోజు స్పందించలేదు? ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి ఎందుకు స్పందించలేదు? ఆంధ్ర కాంట్రాక్టర్ కదా, మన ఆంధ్ర కాంట్రాక్టర్లు అయినప్పుడు మరి అప్పుడే ఎందుకు అసలు ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇవ్వాలి? ఇప్పుడు ఆ రోజే కనుక ఆంధ్ర కాంట్రాక్టర్ను ప్రోత్సహించకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. ఇప్పుడు ఆ రోజేమో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు అందరూ కావాలి. ఇక్కడ మొత్తం టాప్ 20 కంపెనీస్లో బినామీ పేర్లతో ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తున్నాడు కేటీఆర్ అనేది రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. అంటే డబ్బు వ్యాపారం చేసుకోవడానికి, తర్వాత రియల్ ఎస్టేట్ని పెంచుకోవడానికి, లేదా కమిషన్లు కావడానికి వీళ్ళందరినీ ఆంధ్ర వాళ్ళు కావాలి. ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసుకోవాలి. ఒకనొక సమయంలో నేను భీమవరం కూడా పోటీ చేస్తాను నేను అని చెప్పాడు. ఆంధ్ర తెలంగాణ ఏంది, అదంతా మనం భౌగోళికంగా విడిపోయాం, ఇప్పుడు అన్నదమ్ముల్లో అందరికి కలిసి ఉందాము అని చెప్పి ఈయనే చెప్తాడు. అవును, ఏదో అధికారంలో ఉన్నప్పుడు ఈయన చెప్తే నేను భీమవరంలో కూడా వచ్చి పోటీ చేస్తాను అని చెప్పి కూడా అన్నాడు ఆయన ఒకనొక మూమెంట్లో. కవిత కూడా అదే అన్నది. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో ఆంధ్ర వాళ్ళు కావాలి, అన్ని రకాలుగా వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు కావాలంటే ఆంధ్ర వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటారు. బట్ రాజకీయం వచ్చేటప్పటికి మాత్రం అక్కడ మళ్ళీ ఎడ్డోడైనా మడ్డోడైనా తెలంగాణ వాళ్ళు కావాలని చెప్పి ఒక సూత్రం చెప్తాడు కేటీఆర్ పోయి అమెరికాలో చదివి వచ్చాడు. అమెరికాలో చదివి వచ్చిన ఎవరికైనా సరే కొంచెం బ్రాడ్ నేచర్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఇండియా అనేది ఒక యూనిట్, దీంట్లో ఆ రాష్ట్రం ఏంది, ఈ రాష్ట్రం ఏంది. ఇండియన్ పౌరసత్వం ఉంటే, భారతీయుడై ఉంటే ఏ రాష్ట్రమైనా ఒకటే కదా, ఎక్కడైనా ఒకటే కదా. అసలు తెలంగాణ ఇదేదో సపరేట్ బోర్డరు, ఈ బోర్డర్కి ఎవరు రాకూడదు అనేది ఈ ఎలక్షన్ టైంలో ఈయన చెప్తుంటాడు. ఎలక్షన్ అయిపోగానే మరి మొత్తం అన్ని పోతాయి. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాడు కదా, ఈయన చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ వర్కౌట్ కావట్లా, ప్రజల్లోకి వెళ్తలా. ఆ మధ్యకాలంలో ఉద్యోగాలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆన్ పేపర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆ 30,000 ఉద్యోగాలు ఇచ్చామని ఆయన చెప్తున్నటువంటి క్రమంలో ఈయన ఏం చేశాడు, కొంతమందిని స్టూడెంట్ లీడర్లను తయారు చేసి ధర్నాలు చేయించి వాళ్ళ చేత నిరాహార దీక్షలు చేయించి ఏదో గందరగోళం చేయాలని ప్రయత్నం చేశాడు. అది బూమరాంగ్ అయింది. ఆ తర్వాత రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ చేయట్లేదు, ఆయన చెప్పినట్టు అని చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి దిగిపోవాలని అంటాడు. రేవంత్ రెడ్డి అన్నాడు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తాను, నేను చేశాను, నువ్వు రాజీనామా చేసి వెళ్తానన్నావు కదా, రాజీనామా చేసి వెళ్ళిపోయని చెప్పేసి హరీష్ రావుని కేటీఆర్ని అంటున్నాడు. సో ఇది రుణమాఫీకి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అది కూడా బూమరాంగ్ అయింది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదో చేద్దామని ధర్నాలు పెట్టి ఏదో చేశారు. కానీ ఆల్రెడీ రుణమాఫీ చేసింది కనిపిస్తుంది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కనిపిస్తుంది. ఏదైనా సాంకేతికంగా లేదంటే ఆ నామ్స్ ప్రకారం లేని వాళ్ళకి కాకపోవచ్చు, అవి కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పాడు. సో అది కూడా నిన్న మొన్న చేశాడు, అది కూడా వర్కౌట్ కావట్లా. సో దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆంధ్ర వాళ్ళు కాంట్రాక్టులు వచ్చారు తెలంగాణలో, మొత్తం కాంట్రాక్ట్లు వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెబుతున్నాడు అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొక 4,000 కోట్ల రూపాయలది కొడంగల్లో ప్రాజెక్టు ఇచ్చారు. ఇదే మెగా కృష్ణారెడ్డికి. అది ఎందుకు ఇవ్వాలి, మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు. వీళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కాంట్రాక్ట్స్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు కొడంగల్లో ప్రాజెక్టు ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఇచ్చాడని చెప్పేసి ఇప్పుడు దానికి లింక్ పెడుతూ మీరు ఆంధ్ర కాంట్రాక్టులకు ఎందుకు ఇస్తారు, ఆంధ్ర కాంట్రాక్టులకు ఇవ్వకూడదు అని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టాడు ఆయన అని చెప్పి అంటారు. అంటే తెలంగాణ సమాజం ఈయన ఏం చెప్పేది గమనించరా, ఎందుకు చెబుతున్నాడు గమనించరా. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో ఆంధ్ర వాళ్ళు కావాలి డబ్బులు సంపాదించుకోవడానికి, అధికారం పోయిన తర్వాత రాజకీయం కోసం రాజకీయాన్ని రక్తి కట్టించడం కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళ మీద విషం చెమ్మాలి. ఈ రాజకీయం ఎల్లకాలం నడవదు కదా. ఇప్పుడు అది చేస్తే ఫెయిల్ అయిపోయారు కదా 2023లో, ఇంకా కూడా కంటిన్యూ కాదు కదా, అది కంటిన్యూ అయ్యే అవకాశం లేదు కదా. సో కేటీఆర్ ఇలాంటి మాట్లాడేటప్పుడు వెనక మనం ఏం చేసాం అనేది ఆలోచిస్తే బెటర్. ఓకే సార్.